మా డిపోలో జరిగేటువంటి అన్యాయము అరాచకము ఏ డిపోలో లేదు. మా డిపోలో పెంచినటువంటి కిలోమీటర్లు కూడా ఎక్కడ ఏ డిపోలో కూడా లేదు. సోలాపూర్ డ్యూటీ 3 రోజులు ఉంటే కూడా నైట్ సర్వీస్ 3 రోజులు ఉంటే కూడా 2 రోజులు చేసిర్రు. వితిన్ ఒక ఏడాది క్రితము బలవంతంగా మమ్మల్ని పట్టి తోలిచ్చిర్రు. రాగా ఏదో తప్పిదారు వల్ల యాక్సిడెంట్ అయింది. నేను చనిపోయేటోడిని కూడా బతికినా, మా డ్రైవర్ కూడా చనిపోయేటోడికి బతికిండు. ప్యాసింజర్లకు కూడా చిన్న దెబ్బలు తాకినాయి. బండి డ్యామేజ్ అయిందని చెప్పి 25 లక్షల డిబిట్ చేసిర్రు మా డ్రైవర్ కూడా. ఇంక్రిమెంట్ 2 కుమ్యులేటివ్ ఇంక్రిమెంట్ అని చెప్పి కూడా కట్ చేసిర్రు. ఇది ఏ పార్టీ న్యాయం, ఏది ఎప్పుడు మీకు తెలియపరుస్తామన్నా కూడా సూత్తం అని చెప్పి మా మేనేజ్మెంట్ వాళ్ళు కానీ మా డిపోలో ఉన్నటువంటి డిఎం సిఐ కూడా కప్పిపుచ్చిర్రు. అక్కడ జరిగినటువంటి సంఘటనను కూడా ఎఫ్ఐఆర్ కాపీ కాకుండా దాన్ని ఏదో తాత్కాలికంగా నామమాత్రంగా తీసుకొచ్చిర్రు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఎందుకు కాలేదు, మళ్ళీ డ్రైవర్లటువంటి ఉన్నటువంటి బాధలేంది. ఇప్పుడు మళ్ళా కొత్తగా బీదర్ పెట్టిర్రు. ఆ బీదర్ కూడా ఒకటే డ్రైవర్ పోయి రావాలి. ఒక్క డ్రైవర్ పోయి రావాలంటే కనీసం 1 పాస్ చేద్దామంటే కూడా దానికి టైం ఉండదు. కరాఖండిగా మొదలుపెట్టి మా సీఐ చేసేటువంటి అరాచకము అన్యాయము ఎవరి మీద ఎక్కడ చూపిస్తుంది, ఏం కథ. బండి పోతుంటే డ్రైవర్కు ఇంత రెస్ట్ అనేటువంటిది కూడా లేదు. మళ్ళీ ఇప్పుడు ఈ బిచ్చుకుందాన్ని పెట్టింది. ఒక డ్రైవరు ఏదన్నా జరిగితే బాధ్యత ఎవరు? బండి పైట మీద ఎత్తుంటే కూడా బండి కాంపిటీషన్లు ఉంటాయి. తువ్వంటి పోతుంటే కూడా ఇద్దరు ఉండగా కూడా బైకులు అడ్డం పెట్టి హారను సరిగా రావు, బండ్లు పికప్ లేవు, కేంపేలు రాదని కొంత పైసలు తీసుకురాలేదని కూడా కొంతసేపు ఆపుడు, 1-2 గంటలు ఆపుడు, బాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. డ్రైవర్ అంటే కండక్టర్ అంటే కూడా వాల్యూ లేకుండా మా డిపోలో ఉన్నట్టు ఏ డిపోలో కూడా లేదు. ఇటువంటి అన్యాయాన్ని మీడియా మిత్రులు మాకు సపోర్ట్ ఇచ్చి ప్రతి ఒక్క ఛానల్లో వేసి మాకు న్యాయం చేయరి. మళ్ళీ ఇప్పుడు ఒక 15 రోజులు నెల రోజుల నుంచి కర్నూలు నడపాలని అంటే ఇదివరకు కర్నూలుకి 2 డ్రైవర్లు పోయినాము, నంద్యాల పోయినాము. ఏ డిఎం అయినా ఏ సిఐ అయినా ఇవరకు ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు సహకరించి కూడా మాకు తోడ్పాటు ఉండి డ్రైవర్లకు ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా 2 డ్రైవర్లు ఇచ్చి తోలిచ్చిర్రు. ఇప్పుడు ఉన్నటువంటి సిఐ ఆమె నేను చెప్తే ఎందుకు నడవదని చెప్పి జబర్దస్త్గా మాట్లాడుతూ నాకెవరు లేరు చెప్పటోళ్ళు అనుకుంటూ నేనే పెద్ద మనిషి లెక్క పెద్ద అజ్జెత్తుడు మా డ్రైవర్ కండక్టర్ల మీద మా కార్మికుల మీద ఆమెకు ఉన్నంత వరకు ఆమె సొంత విషయాలు ఎట్లనో ఒక జీతం ఉన్న జీతగాన్ని ఎట్లనో అంతకంటే తీసేసుకుంటూ అట్లా మాట్లాడుతుంటూ ఎవరికి లీవులు ఇయ్యదు, ఒక సిఆఫ్ ఇయ్యది. ఏమన్నా చెప్పి కూడా మనము పానం బాగాలేకున్నా ఏది లేకున్నా వచ్చినా కూడా ఆబ్సెంట్లు పంపడు. ఇటువంటి బెదిరించుడు ఎక్కడుంది? ఇది ఏ చట్టపరంగా ఉన్నదా? ఏదైనా ఒక డ్రైవర్ ఒక డ్యూటీ చేసిన తర్వాత డ్యూటీ చేసిన తర్వాత సర్క్యులర్ ప్రకారం 8 గంటల రెస్ట్ ఉండాలి. అటువంటి సోలాపూర్ పోతే మాకు ఒక 2 గంటల రెస్ట్ కూడా ఉంటలేదు. సరిగా పోంగా చూసుకుంటూ పోతే 5 గంటలకు 3:30 పోవాలని చెప్పి 141 పెట్టింది. బండి ఎంత కొట్టుకపోయినా కూడా 6-6:30 అవుతుంది మాకు అక్కడికి పోయేసరికి. మళ్ళీ 7:30కి మేము అక్కడికే వెళ్ళాలి. మేము ఎవరికి చెప్పుకోవాలి? మేము ఏ టీములో కరెక్ట్ ఉన్నది టైము? టీములో ఒక రకం ఉంటుంది, ఎస్ఆర్లో ఒక రకం ఉంటుంది. డ్రైవర్ బాధలేంది, బాధ్యత లేనిది దీన్ని ఎవరికి చెప్పుకుంటాం మేము? మాకు యూనియన్ లేవు, మాకు ఒక బోర్డు కమిటీ మెంబర్లను పెట్టారు. ఎవరిని చెప్పి అనుకున్నారు? వాళ్ళు తాత్కాలికంగా వాళ్ళ డ్యూటీ సేఫ్ సైడ్ల కొరకు చూసుకుంటారు తప్ప ఇంతగానో మా కార్మికులు ఇక్కడ గేటు ధర్నా లెక్క కాకుండా కూడా నిరసన తెలుపుతుంటే కూడా దీనికి వచ్చి సపోర్ట్ చేయించి చూసిన వాళ్ళు లేరు. వాళ్ళు ఎందుకు ఇది మాకు కార్మికులకు ఒక వాళ్ళు లీడర్ లెక్క ఉన్నది దేని కొరకు? వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళు. ఇటువంటి లీడర్లు ఎందుకు? మాకు పట్టించుకున్నటువంటి లీడర్లు ఎందుకు? ఎవరిని అడిగి మీరు ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు? మళ్ళీ ఈ కర్నూలు బస్సు కూడా ఒక్కడే పోయి సీసీ ఇవ్వాలంటే మేము ఇక్కడికి వెళ్ళి 330 కిలోమీటర్లు పోయి ఒక డ్రైవర్ సీసీ ఇవ్వాలంటే నీ యాక్సెప్ట్ నీ రూల్ ప్రకారం ఎన్ని కిలోమీటర్లు నడపాలి ఒక డ్రైవరు? 280-90 కిలోమీటర్లు టిమ్ము పట్టుకొని చేయాలి. టిమ్ము పట్టుకొని చేస్తే ఏదైనా జరిగితే బాధ్యత వాడు. ఆటే వస్తుంది, నొప్పే వస్తుంది, ఏదైనా పంక్చర్ అవుతుంది. ఇవాళ రేపు లైన్ మీద కూడా సరిగా లేవు. ఒక్కొక్కడు కార్ల మీద వచ్చి ముంగడ పెట్టి కొడుతురు. బండ్లో 50 మంది ప్యాసింజర్ ఉన్నా కూడా ఒక్కడు కూడా అడ్డం రాడు. మాకు అయ్యేవాడు అవ్వవాడు భార్య పిల్లల్ని విడిచిపెట్టి వచ్చి మేము అన్నీ సాధించుకొని వచ్చి మేము డ్యూటీ చేస్తున్నాం. మాకు సెక్యూరిటీ అనేది ఏముంది? ఉద్యోగ భద్రత ఏముంది? మీరు పట్టించుకున్నది ఏమున్నది? ఇన్ని జరుగుతుంటే కూడా మాకు పట్టించుకోకుండా ఒక్కడే పోవాలని చెప్పంటే ఇంత డ్రైవర్లను ఉంచుతారా చంపుతారా? కండక్టర్లు కూడా స్పేర్ ఉన్నారు. మీరు ఎక్కడెక్కడ వాడుకుంటున్నారు? ఎవరికి పర్మిట్ ఇస్తున్నారు? మీకేం సర్కులర్ ఉందా? మీ ఇష్టానుసారంగా మీరున్నారు. ప్రతి ఒక్క కండక్టరు చెయ్యరా? చేంజ్ ఓవర్ చేయరా? వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అదే ఏమన్నంటే వాళ్ళు పర్మిట్ తెచ్చిర్రు, లీడర్ తోటి తెచ్చిర్రు. లీడర్ వాళ్ళకి వెళ్ళుకుంటే తీసుకొచ్చిర్రు. మాకెవరు లేరు కదా, మాకు మీరే కూడా తండ్రి అయినా తల్లి అయినా దైవమైనా మీరే కదా మాకు చూసేది. ఎన్నడూ మీ దగ్గర జరిగేది మాకు న్యాయం. ఇటువంటి అన్యాయాలను ఇటువంటి వాటిని కర్నూలు పోవాలంటే ఒక్కడు పోలేడు. డ్రైవర్ బాగా సఫర్ అవుతాడు. ఏదన్నా జరిగితే ఎవడు బాధ్యుడు? సోలాపూర్కి ఇప్పటికే రెస్ట్ లేకుండా నడుపుతారు. ఎప్పుడు ఏమవుతుందో అని అరిచేతుల పానం పెట్టుకొని నడుపుతున్నాం మేము బండ్లు. పైసలు రాకపోతే ఒక ఇబ్బంది, పైసలు వచ్చిన తర్వాత కూడా బండ్లు ఇచ్చకాడ ఒక ఇబ్బంది. ఇటువంటి ఇబ్బందులు ఏవి రాకుండా ఈ కర్నూలు అనేటువంటి సర్వీసు డ్రైవర్లతో కాదు
దయచేసి మీరు దీన్ని క్యాన్సల్ చేసుకోండి. మా అందరినీ మాటలు నమ్మి మాకు న్యాయం చేస్తారని మీడియా మిత్రులు కూడా చేస్తారని. స్కూల్ బస్సులు చేస్తున్నారు అన్నలు. స్కూల్ బస్సులు చేస్తే కూడా ఒక్కొక్క బస్సుకు ఫ్రంట్ డోర్ ఇయ్యక సెంటర్ డోర్ పల్లె వెలుగు బస్సులు ఇచ్చి ఖచ్చితంగా పోవాలని బెదిరించుకుంటూ పోకపోతే డ్యూటీ ఇవ్వకపోవడు, బుకింగ్ చేయకపోవడు, ఓ రోజు ఆబ్సెంట్ పెట్టుడు ఇటువంటి జరుగుతున్నాయి మా డిపోలో. ఆ ఒక్క డ్రైవరు 70, 80, 100 దాకెక్కుతుర్రు పిల్లలు ప్యాసింజర్ కలిసి. ఆ డ్రైవర్ ఎలా చూసుకుంటారు చెప్పండి మీరు? టైమింగ్ లేట్ అయితే ఎందుకు లేట్ అయిందని అడుగుతారు. ఒక్కొక్క ఆధార్ కార్డు చూడడము, ఒక్కొక్కటి ఇది చూడడము ఎంత అవుతుంది? ఒక డ్రైవర్కు రాస్తే కూడా కనీసం దానికి రీజనబుల్గా లేకుండా కథం డ్రైవర్ కష్టపడుతుండు, డ్రైవర్ తీసుకొస్తుండు అని బాధ్యత ఉంది. కండక్టర్లను స్పేర్ పెట్టుకుంటూ స్కూల్ బస్సులకు డ్రైవర్లను ఎట్లా పంపుతారు మీరు? మిమ్మల్ని అడిగితే వీడికి అంటూ వీని మీద మనం చూస్తాం. బుకింగ్ అయినా కూడా తన ఇష్టానుసారంగా చేస్తుంటాడు. ఏంది సార్ ఇది పరిస్థితి అంటే నేను బరాబర్ చేస్తా. మరి ఆయన కొడుకు కూడా దీంట్లోనే డిపోలో డ్యూటీ చేస్తుండు, అవుట్ సోర్సింగ్లో చేస్తుండు. మరి ఆయన చూసిన డ్యూటీలు ఎవరికి ఉండవు. బైరన్పల్లి అనే డ్యూటీ ఉంది, పర్మనెంట్ ఒక్కడే కాదు, ఏడాది నుంచి ఒక్కడే చేస్తుంటాడు. ఇంకా కొన్ని డ్యూటీలు ఉన్నాయి చేస్తుంటారు. మరి వాళ్ళు ఎందుకు చేస్తారని అడిగితే బరాబర్ చేస్తారని మేడం అంటే బరాబర్ చేస్తారని ఈయన అంటాడు. మరి ఆ డ్రైవర్కు వీళ్ళకేమన్నా లావాదేవీలు ఉన్నాయా? మరి ఎందుకొరకు ఇస్తుర్రు? అసొంటి డ్రైవర్లు కూడా శాతగాలన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. లేచో లెవెలక డీడీ ఎత్తనే సీఆఫ్ ఇస్తా లీవ్ ఇస్తా అని మాట్లాడితే ఆ శాతగానోడు ఒక డ్యూటీ 2 డ్యూటీలో చేసుకుంటాడు కదా. ప్రతి ఒక్కరికి రావాలి కదా. ఇటువంటి దాన్ని మీరు మా ఆఫీసర్లకు కూడా తెలియపరిచి మేము మాట్లాడినటువంటి మా బాధలను వాళ్ళకి పైన ఖచ్చితంగా మీ మీడియా ద్వారా తెలవాలి. మా డిపోకు న్యాయం జరగాలి. మా అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ న్యాయం జరగాలి. కండక్టర్లకు కూడా డ్యూటీలు దొరకాలి. అందరికీ మాకు కూడా మేము నరమే మేము చనిపోయే పరిస్థితులు కూడా వచ్చినాయి, చెప్పుకోలేని పరిస్థితులు వచ్చినాయి. డ్యూటీ అయ్యింది వెళ్ళదు, మాకు డ్యూటీ వేయాలంటే ఇటువంటి బాధలున్నాయి. ఏదైనా మేము డ్యూటీకి వచ్చిన తర్వాత కానీ డ్యూటీలో ఉంటే దగ్గరి బంధువులు కానీ ఇంటి పక్కపంటి కావాల్సినటువంటి వాళ్ళు చనిపోతే కూడా లీవ్ ఇయ్యరు. పొయ్యి కూడా దాని పాడకాడు ఉండి పాడెత్తుకొని ఫోటో తీసి ఫోటో పెడితే కూడా ఆమె దయాగుణం కలిగితే లీవ్ ఇస్తుంది, లేకపోతే ఇయ్యది. మా డిపోలో ఒక కండక్టర్ ఇప్పుడు కంట్రోలర్ అయిండు. ఆయన హైదరాబాద్ పోతుంటే వాళ్ళ కొడుకు చనిపోయిండు కారు రన్నింగ్లో. కనీసం ఆయనను పరామర్శించినటువంటి డ్రైవర్ మన సిఐ కానీ, ఒక ఏడీసీ కానీ, ఒక డిఎం కానీ పోయి ఆయనను పరామర్శించలే. అదే ఒక మా డిపోలో ఏడీసీగా ఉన్నటువంటి నాగేందర్ సారు బండి మీద ఏదో తన సొంత పనుల పోతుంటే పడ్డాడని చెప్పి కాలిరిగిందని చెప్పి ఇదే సిఐ, ఇదే డిఎంకు, ఈ డిపోకి చెందినటువంటి వాళ్ళు ఏడీసీలు అందరు పోయి పొద్దుకు 3 సార్లు పోయకుండా ఆయనను పరామర్శించినట్టు ఫోటోలు గ్రూపులలో పెట్టుడు. మరి ఇదే కండక్టర్ వాళ్ళ కొడుకు చనిపోయిండు, ఇది కనపడడా? మరి మేము కూడా సోలాపూర్ యాక్సిడెంట్ అయ్యి కూడా మేము ఇంట్లో 2 నెలలు అన్నాం. మా దగ్గరికి వచ్చి కూడా కనీసం ఏమైందని కూడా అడిగారా? నాలాంటి వాళ్ళు కూడా ఇంకా కొందరు కూడా ఇబ్బందులు వచ్చినాయి, హార్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఏదొచ్చినారు ఏమైంది అని భార్య చనిపోయిన వాళ్ళని కూడా పరామర్శించిన వాళ్ళు ఉన్నారా? ఇటువంటి న్యాయం ఉన్నది మా డిపోలో. ఇటువంటి పునరావృతం కాకుండా మంచిగా జరిగేలా మీ మీడియా మిత్రులకు దయచేసి మేము తెలియపరుస్తున్నాం మా అందరి కార్మికుల తరఫున.